రావాల్సిందే, రాలేదు. వేరే ఢిల్లీలో మధ్యలో కూడా రాలేదు. ఫైనల్గా వస్తే ఇక నేను ఒకటే డిసైడ్, ఫైనల్గా వస్తే మీ అవుట్కమ్ ఏముంటుందో తెలుసుకోవచ్చు అనుకుంటున్నా. ఫైనల్ వచ్చాను. చాలా సంతోషం. మీరు అందరూ నేను చెప్పాలనుకున్న దానికంటే మీరే ఎక్కువ చేశారు కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు. ఒకటే నేను సిన్సియర్ రిక్వెస్ట్, మీరు ఆల్రెడీ అందరూ డిసైడ్ చేసుకున్నారు. డెవలప్ చేయాలా, అది ఇంపార్టెంట్. మనస్ఫూర్తిగా చేయండి. ఏ పనైనా మనస్ఫూర్తిగా ఇష్టంగా డెఫినెట్గా సక్సెస్ వస్తుంది. ఇవాళ ఒకరే ఉండొచ్చు, ఇద్దరే ఉండొచ్చు, కానీ అసోసియేషన్ ఇప్పుడు మీరు ఒక విధంగా మీరు స్కూళ్ళకి, ప్రైమరీ స్కూళ్ళకి గుండెకాయలానే గుండెకాయ, కిడ్నీ, లివర్ అన్నీ ఎందుకంటే మీరు ఎంత డెవలప్ చేస్తే వాళ్ళ ప్రైమరీకి వస్తారు. అంత స్ట్రెంత్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అందరూ ప్రైవేట్గా పోతున్నాం. మనం ఆల్రెడీ మనం కూడా కొంతమంది మన పిల్లలు పంపిస్తుంటాం. కాకుండా మనం ఆదర్శంగా ఉంది, యాక్టివ్గా ఉంది. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మీ చేతిలో ఉంది. ఎట్లా చేస్తారు అనేది మీ చేతిలో ఉంది. జస్ట్ గైడెన్స్ ఇవ్వగలరు, కానీ చేయాల్సింది, నింపాల్సింది గవర్నమెంట్ స్కూల్స్ స్ట్రెంత్ చేయాల్సింది మీ చేతిలో ఉంది. కాబట్టి మీరే చేయాలా. ఒకటే చిన్న పిల్లల్ని ఇష్టంతో కష్టపడి మన ఇంట్లో అయితే సతాయిస్తారు. వాళ్ళు తప్పితే ఎవరు సతాయిస్తారు? పిల్లలే కదా సతాయించారు, పెద్దలు కాదు కదా. అఫ్కోర్స్ ఇవాళ పెద్దలు కూడా సతాయిస్తారు అనుకోండి. ఆ టీవీ సీరియల్ చూసి ఎక్కువ అడిక్ట్ అయిపోయి ఆ విధంగానే మోటివేట్ అవుతా ఉన్నారు. నేను అజూరులో ఇన్సిడెంట్, అట్లాంటి ఇన్సిడెంట్ మాత్రం దయచేసి మీ ఆయాలను కూడా కంట్రోల్లో పెట్టుకుంటే ఒకసారి నజర్ అయ్యింది. వాళ్ళు ఎట్లా చేసినా, వాళ్ళకి ఏమైనా కసిరి ఇచ్చినా చేసినా కానీ వాళ్ళు వద్దని చెప్పండి. వాళ్ళకు కూడా నచ్చ చెప్పండి. మరీ వినకపోతే ఇంటర్గా నాకు రిపోర్ట్ చేయండి, ఎంఈఓ కన్నా రిపోర్ట్ చేయండి. అట్లాంటి వాళ్ళు నాకు స్కూల్లో డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు నాకు దయచేసి క్లాస్ రూమ్ అందంగా మీరైతే ఎట్లయితే చేసిందో దాన్ని డిజైన్ చేసుకొని దీనిలో ఫండ్స్ వచ్చినట్టు వస్తాయి ఫండ్స్ వస్తాయి. అవి కూడా ఒక ప్లాన్ ప్రకారంగా వస్తాయి. పద్ధతి ప్రకారం చేసుకుంటాం. ఏఎంసీ స్కూల్ ఆల్రెడీ గోల్డెన్ ఫండ్స్ వస్తుంది. మిగతా స్కూల్కే కొంచెం ఇబ్బంది, వాటికి కూడా ఇస్తున్నారు. ఫర్నిచర్ కోసం అవి కూడా వస్తున్నాయి. డ్రెస్సెస్ కూడా ఉన్నది, అవి కూడా టెండర్ కావాలి. ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి కోడ్ ఉంటుంది, తర్వాత క్లియర్ చేస్తాం. మీరు ఎంతైతే సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తారో అంత ఇదిగా డెవలప్ జాగ్రత్త చూసుకోండి. ఇలాంటి ఇబ్బందులు వాళ్ళకన్నా లోకల్ ఎంఈఓ ఇమీడియట్గా హెడ్ మాస్టర్కి, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ లేదంటే ఎంఈఓ వాళ్ళకి చెప్పండి. వాళ్ళు రెక్టిఫై చేస్తారు. లేదంటే మా దృష్టి కన్నా, జిల్లా దృష్టి కన్నా తీసుకురారు. అందరికీ పేరు పేరున మరోసారి ధన్యవాదాలు. ఏమో టీచరా ఎంత అయింది? అందరి లాగా అనిపించింది. అంటే ఉపాధ్యాయ వృత్తిలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ వృత్తికి అంత గౌరవం దొరుకుతుంది, సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఉపాధ్యాయ వృత్తికి ఉన్నంత సాటిస్ఫాక్షన్, గౌరవం ఇంకా దేనికి లేదు. కాబట్టి మీకు నాకు తెలిసి శాలరీ కొంచెమే చిన్నదే, కానీ ఫ్యూచర్లో ఏమైనా గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తుందా ఏంటనేది అవన్నీ పక్కన పెట్టండి. ముందు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేరుద్దాం అనేది ఒకటి ఆలోచించండి. సమస్యలు అందరికీ ఉంటే ఆ సమస్యలను ఇంటి దగ్గరనే పెట్టండి, తీసుకురాకండి. ఇక్కడికి మళ్ళీ ఇంటికి తీసుకోవాలి, ఇక్కడికి అక్కడే. అక్కడ ఆ టీవీ సీరియల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అనుకోండి, నమ్మలేసుకున్నారు. అట్లాంటి ఉంటే బేసిక్గా అంటే మంచి బుద్ధులు నేర్పేది ప్రైమరీ నుండే స్టార్ట్ అమ్మ అన్నారు కదా. కాబట్టి ప్రైమరీ లెవెల్లోనే కరెక్ట్ మీరు మనకి ఎడ్యుకేషన్ ఇవ్వండి, ఇస్తే యాక్టివ్గా ఉంటాడు. ప్లస్ రైమ్స్ ఇట్లా వస్తాయి, రాకుంటే అయినా వీడియోలు వేయాలి, పన్నిట్లో ఉంటాయి కదా, నేర్చుకోనైనా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఏం యాక్టివిటీ ఉండాలి. వాళ్ళకి రాయడం చేయడం కనుక యాక్టివిటీ ఉండాలి. యాక్టివిటీ ఉంటే వాళ్ళు పొద్దున అట్రాక్ట్ అయితే పేరెంట్స్ కూడా వాళ్ళు చదువుతాం, మాట్లాడుతూ వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఇంకోటి చిన్న ఏజ్లో అంటే మొక్క ఉంటుంది, మానవ ఉంటుంది అన్నట్టు రైటింగ్ కూడా నీట్గా ఉండడానికి ప్రయత్నం అక్షరాలు తెలిస్తే నీట్గా అలవాటు చేయండి. ఆటోమేటిక్గా రైటింగ్ ఫ్యూచర్లో కూడా బాగుంటుంది. మీరే బేస్
బేస్ కరెక్ట్ ఉంటేనే బాగా స్టాండర్డ్. ఇప్పుడు నేను కొన్ని స్కూల్ 10th క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి హై స్కూల్కి వెళ్ళి చదువురా అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏం చదవలేకపోతున్నాను. ప్రైమరీ బేసిక్ కరెక్ట్ లేదు. బేసిక్ కరెక్ట్ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళకి 10th క్లాస్కి వచ్చినాక హెడ్ మాస్టర్ లాంటి టీచర్లు అందరూ కుస్తీ పడుతున్నాం, ప్రెషర్ అవుతాం. అలా కాకుండా బేసిక్ నుండే కరెక్ట్ అంటే వాళ్ళకి పేరెంట్స్కి మన పైన నమ్మకం ఉంటుంది. హై స్కూల్కి వచ్చినాక వీళ్ళు కూడా ఇబ్బంది పడకుంటుంటుంది. కాబట్టి చక్కగా మీరు నిర్వహిస్తారని నాకైతే తృప్తి బాగుంది. మీరందరూ మీ ఫేస్లలోనే తెలుస్తుంది. యాక్చువల్గా చాలా మీకు ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి ఎప్పుడైనా తీసుకురావచ్చు. నేను ఎక్కడిపోయినా కానీ జస్ట్ మెసేజ్ పెడితే అయినా నేను మళ్ళీ డైరెక్ట్ అయ్యి మళ్ళీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం నా చేతిలో ఉన్నంత వరకు చేస్తాను. వస్తుందమ్మా. నిన్ననే పెట్టి బడ్జెట్ వచ్చింది. కాకపోతే దాంట్లో ప్రొసీజర్ ప్రకారంగా పెట్టారు. అది ట్రెజరీకి వెళ్ళాలా. దానికోసం నేను అందరికి కోఆర్డినేటర్లకి అందరికీ మండలాలు పంచి కలెక్ట్ చేయమని చెప్పినాం. ఇమీడియట్గా వస్తుంది. అప్ టు డేట్ మొత్తం వచ్చేస్తుంది. చేస్తాం. ఇక్కడ ఎన్ని క్లాస్ రూమ్ ఉంది ప్రైమరీ? అంటే అంగన్వాడికి అంగన్వాడీస్ ఒకటే సార్. అది రెండు ఉన్నాయి సార్. ఫస్ట్ టు ఫిఫ్త్ వరకు రూమ్స్. ఒకటి ఏమో స్టోర్ రూమ్ లాగా ఉంది సార్. ఇప్పుడు వాళ్ళకి చిన్న పిల్లలు కదా సార్, వాళ్ళకి ఒక రూమ్ ఉంటే బెటర్ అనేసి మా పెద్దవాళ్ళని వీళ్ళని కంబైన్ చేసి ఇబ్బంది అవుతుంది కదా సార్. ఇప్పుడు అట్లా ఒక రూమ్ అయితే యూకేజీ ఫస్ట్ క్లాస్ కలిపేసి అయిపోతుంది. ఇద్దరికి అయినా సరే కానీ ఒక్క రూమ్ కావాలి సార్ పిల్లలకి. సరే అంటే వస్తుంది. ఇప్పుడు సడన్ గా ఇంట్రొడ్యూస్ చేసింది కాబట్టి ఆ ఉన్న దాంట్లో అడ్జస్ట్ కావాలా. నెక్స్ట్ ఇయర్ రూమ్స్ వస్తుందండి. ఇప్పుడు టైం పడుతుంది. బడ్జెట్ రావాలి, కన్స్ట్రక్షన్ కావాలి, టైం వస్తుంది కదా. ఇంకా చిట్కలేగా రాదు కదా. వస్తుంది ఇంకా. సో మీరు అందరూ సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్మొచ్చా? 100%. ఆల్రెడీ ప్రైవేట్ డాగ విద్యా మందిర్ భయపడుతున్నారు సార్. ఎట్లయినా మేడం పోయింది, కంపల్సరీ నెక్స్ట్ ఇయర్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఉండదు అని వాళ్ళు మెంటల్ గా ఫిక్స్ అయ్యారు. ఓన్లీ మా టార్గెట్ అంతా ప్రైవేట్ స్కూల్. మన అంగన్వాడీలో కానీ ఇక్కడ వాకింగ్ డిస్టెన్స్ ఓన్లీ అంగన్వాడీ. సరే వాళ్ళు కూడా భయం మళ్ళా ఉంటారు కాబట్టి ప్రైవేట్ స్కూల్లోనే టార్గెట్. ఓకేనా? ఇప్పుడు ఉండే ఇంటింటికి అంటే మీరు చెప్పేది వాళ్ళకు పిల్లలకు అవపడితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ పంపిస్తామనేసి చెప్పి అయితే ఒక్కటి ఆ పిల్లలది ఒక గ్రూప్ తయారు చేయండి. పేరెంట్స్ తోటి గ్రూప్ చేసి మీరు స్కూల్లో ఏదైతే యాక్టివిటీ పిల్లలతో చేయిస్తారో అది ఆ స్కూల్ డైలీ అలా పోస్ట్ చేసేటట్టు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తున్నాము మళ్ళీ మాకు ఏం దొరకలేదు, వీళ్ళు ఫ్రీగా చెప్తున్నారు, మంచిగా చెప్తున్నారు అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకి కావాలంటే డైలీ మీరు చేసే యాక్టివిటీస్ ఆ గ్రూప్లో పోస్ట్ చేయండి. మీరు చేయాల్సింది ఏం లేదు. ఆ పోస్ట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు ఒకరు చూసి మౌత్ అంటే పబ్లిసిటీ అవుతుంది. తర్వాత మనకు ఇంప్రూవ్ అయ్యాడు. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఆయాలో మాత్రం ఒక గంట కనిపెట్టండి. మీరు కూడా టెన్షన్స్ ఎంత టెన్షన్స్ ఉన్నా స్కూల్లోకి వచ్చిన మాత్రం పూర్తిగా ఉన్నారు. ఏముందంటే వాళ్ళు కూడా టీచర్కు సహాయం చేస్తూ వాళ్ళు కూడా చెప్పాలి. చెప్పాలి. ఓన్లీ వాష్రూమ్ తీసుకుపోయి